జర్మన్ ఎకానమీ కూడా కొంచెం కష్టకాలంలో పడిందని అనుకున్నాం కదా. ఈ మధ్య రష్యా యుక్రెయిన్ వార్లో జర్మనీ ఎకానమీ అలాంగ్ విత్ మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా కొంచెం ఇబ్బందులు పడింది. ఎందుకంటే రష్యా నుంచే వాళ్ళకి ఆయిల్ వచ్చేది, డైరెక్ట్గా పైప్ లైన్స్ ద్వారా వచ్చేది. ఇప్పుడు ఆయిల్ సప్లై కట్ అయిపోయింది. ఆయిల్ అంటే వీళ్ళు విధించిన శాంక్షన్స్ వల్లే వీళ్ళు ఆయిల్ రష్యా దగ్గర కొనలేకపోతే వాళ్ళు మరి ఆయిల్ ఆల్టర్నేటివ్ దగ్గర సోర్సెస్ దగ్గర తెచ్చుకోవాలి. అది షిప్స్లో వస్తుంది, లేదంటే ఇంకో అంటే నాట్ త్రూ పైప్ లైన్లో వచ్చిన ఆయిల్ చాలా స్టాక్ అండి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గిపోదు. సో ఎక్స్ట్రా కాస్ట్లు అన్నీ పడ్డాయి. దాంతో వాళ్ళు ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నారు. వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. తర్వాత ఓవరాల్ గ్రోత్ రేట్ తగ్గిపోయింది జర్మనీకి. జర్మనీ చెప్పాను కదా, మనం థర్డ్ అండ్ ఫోర్త్ లొకేషన్స్లో ఉంటాయి జర్మనీ. అండ్ జర్మనీ థర్డ్లో ఉంటుంది, ఫోర్త్లో జపాన్. సో జపాన్ కూడా ఎకానమీ కొంచెం షేకీగా ఉంది. సో వాళ్ళు షేకీగా ఉన్నారు. మన ఇండియన్ ఎకానమీ మంచి బలంగా ఉంది కనుక మనం థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోవడం చాలా సులువు అనుకున్నాం. 2025 కల్లా ఇండియా విల్ బి ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అని అనుకున్నారు అందరూ. కాకపోతే ఇప్పుడు జర్మనీ కొంచెం పుంజుకుంటుందండి మళ్ళీ. ఎలాగా అంటే వాళ్ళు ఆయిల్కి ఆల్టర్నేటివ్గా సోలార్ ప్యానల్స్ పెట్టేసి చాలా క్విక్గా ఎలక్ట్రిసిటీని చాలా చౌకగా అందరికీ అందిస్తున్నారు. పర్ యూనిట్ కాస్ట్ బాగా తగ్గింది. ప్రజలందరికీ కూడా ఎలక్ట్రిసిటీ బాగా చౌకగా అందిస్తున్నారు సోలార్ పవర్ జనరేషన్ వల్ల. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మంచి పరిణామం. దీన్ని చూసి అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. అందులో ఇండియా, మన మోదీ గారు దాన్ని ఆల్రెడీ ఇండియా సోలార్ ప్యానల్స్ సెటప్ చేయడం, సోలార్ పవర్ జనరేషన్లో ఇండియా ఫస్ట్ 2-3 ర్యాంక్స్లో ఉంది. జపాన్ కూడా మెడ్డేసింది మధ్య, జపాన్ కంటే కూడా మనం ముందున్నాం. సో ఈ విషయంలో మళ్ళీ మోదీ గారు ఇండియా కూడా దృష్టి దీంట్లో పెట్టారంటే, అంటే మన సోలార్ పవర్ జనరేషన్ మీద దృష్టి పెట్టారంటే జర్మనీని చూసి మనం కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మోడీ 3.0 will see a hectic growth in సోలార్ పవర్ జనరేషన్. దానివల్ల మన ఎకానమీ కూడా బూమ్ అవడానికి అవకాశం ఉంది. వరల్డ్ ఓవర్ అందరూ కూడా ఈ జర్మనీ నుంచి పాఠం నేర్చుకోవడం అంతైనా అవసరం. జై శ్రీరామ్.